ఉంటారు, అగగ్స్ అని పిలుస్తూ ఉంటారు. మీకు ఎక్కడ తెలుసండి అంటే ఇదే సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. అమాలీకులు రాసిన అగగు గురించినటువంటి ప్రస్తావన ఈ 1 సమూయేలు 15వ అధ్యాయంలో చక్కగా కనబడతా ఉంటుంది. నీ కానీ చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఉన్న హామాన్ ఉన్నాడు చూడండి, యూదులందరినీ కూడా సంహరించాలనేటువంటి ప్రయత్నిస్తాడు చూడండి. ఈ హామాను కూడా అగగు అమాలీకు వంశం నుంచి వచ్చినటువంటి వాడే, అమాలీకుల నుంచి వచ్చినటువంటి వాడే. అందుకే అమాలీకులకి ఇశ్రాయేల్ అంటే అసలు ఇష్టం ఉండదు. ప్రధానంగా ఇశ్రాయేల్కి అతి చిరాకైన, చాలా పెద్ద శత్రుభావంతో చూసేటువంటి దేశం ఏదన్నా ఉందంటే అమాలీకులే. అమాలీకులు అంటే ఇశ్రాయేల్కి అస్సలు కూడా పడదు. వాళ్ళు ఇశ్రాయేల్ అమాలీకులు ఈవిల్ అని పిలుస్తూ ఉంటారు. సాతాన సంబంధికులు అనేటువంటి మాటని ఉపయోగిస్తూ ఉంటారు. అంత భయంకరమైనటువంటి పగ వీళ్ళిద్దరి మధ్యన కూడా ఉంది. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. కానీ దేవుడు ఎందుకు ఆ మాట